శ్రీవల్లి లుక్ పరంగా చూస్తే ఆబ్వియస్‌గా ఈ సినిమాలో శ్రీవల్లి కాదు, పుష్పరాజ్ కానీ, శ్రీవల్లి కానీ అందరూ కూడా లుక్ పరంగా అందరూ కొత్తగానే కనిపిస్తున్నారు. యాహ్! ఇంతకు యాహ్! ముందు ఏ సినిమాలో కూడా అలా చూడలేదు మేము. బట్ యూజువల్‌గా హీరో అండ్ హీరోయిన్ విషయం పరంగా తీసుకుంటే ఆఫ్‌కోర్స్ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు. ఆయన కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆ టాన్ మేకప్ కానీ, దట్ హెయిర్ స్టైల్, ఓహ్ మై గాడ్! యాహ్! ప్రతీది ఆ మాసిపోయిన చొక్కాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా డీటెయిల్డ్ యునో కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. యాహ్! యాహ్! సో మీకు ఫస్ట్ పుష్పరాజ్ లుక్ తెలిసిందా మీరు చేసే ముందు? ఐ థింక్ ఫస్ట్ ఎళ్ళేటప్పుడు అర్జున్ సార్ అక్కడ నిల్చున్నారు గానీ, ఐ లుక్డ్ అరౌండ్ ఐ వాస్ లైక్ వేర్ ఇస్ అర్జున్ సార్? బికాస్ ఆఫ్ దిస్ మేకప్ అండ్ హెయిర్ అండ్ అవును, ఆల్ అవును. యూ జస్ట్ కాంట్ సీ. అంటే ఐ థింక్ ఈవెన్ ద హెయిర్ దే హడ్ డన్ ఇట్ బ్రౌన్ ఆర్ సంథింగ్. హిస్ హెయిర్ కలర్ ఇస్ బ్లాక్ అని ఇట్ వాస్ బ్రౌన్. I అవును. was like, where's Arjun sir? Where? Hi Chappali, first day, first. And he's standing right there. I'm like, oh, sir, sorry, sir. Hi, sir. How are you? And all of that. నేను కూడా I think, మిమ్మల్ని కూడా అలాగే ఎవరో గుర్తు పట్టకపోయి ఉంటారు. yeah, exactly. Like I think shooting లో people would be like, జరగమ్మా నన్నే జరుగు, నువ్వు ఫీల్డ్ వస్తున్నావు. నన్నే వచ్చి రష్మిక ఎక్కడ? I'm like, sir, me. అంటుండే. సో ఐ థింక్ ఇది సెట్ లో అందరితోటి జరిగింది జరిగేది. కదా. కానీ దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్, నో? లైక్ if you keep my photo now and keep Srivalli, it's like two different girls. నిజంగా. And ఇది I think it's all credit to my team. Like every day వెళ్ళి 2 hours మేకప్ చేసుకొని 2 hours ఈ హెయిర్ బాడీ మేకప్ ఈ నెయిల్ పెయింట్ అది ఇది చేసుకొని ఇట్ వాస్ హార్డ్ బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. I don't know about the color tone adi idi gani, but I feel like people like this look beautiful. Of course. Like I was like, చాలా అంటే కళగా కనిపిస్తారు. అవును. And for me as an actor, I don't look at how I look. Of course. నాకైతే performance first. I don't know, I think it's just me. Oh my god, I feel like a different person అన్నప్పుడు they're like, you don't know how gorgeous women look like this. Right. So doing a raw roles, doing a de-glam roles are equally as powerful and beautiful as a glamorous role. That's what I've realized doing this film. So I'm like, even in my next films, ippudu de-glam cheyali, raw films cheyalante, I have no problem. Please, I will do it. But I think you are killing with your eyes. Yeah. Seriously, శ్రీవల్లిగా మొత్తం మీ పాత్ర అంతా మీ కళ్ళల్లోనే అనిపిస్తుంది. Oh my god. When you just Sukku look sir up, చెప్పారు. కదా, ఒక కెమెరా వైపు అలా చూసారా అలా ఉంటుంది. I think చారడేసి కళ్ళు వేసుకుని అలా చూస్తే ఏమైపోవాలండి అబ్బాయిలు? కాదండి, అంటే ఫస్ట్ నాకొక హ్యాబిట్, నేను వెళ్ళి షూటింగ్ అవ్వగానే ఐల్ కీప్ ఇరిటేటింగ్ మై కోస్టార్స్ అండ్ మై డైరెక్టర్స్. ఇది ఎప్పుడు ఉండేది. ఫస్ట్ ఫిల్మ్ నుంచి హౌ ఆర్ యూ సార్, హౌ ఆర్ యూ, ఇట్స్ బిన్ సో లాంగ్ సిన్స్ వి హావ్ షాట్, డబ్బింగ్ జరుగుతుంది అంటే అప్డేట్ జరుగుతుంటాయి. సో మొన్న సుక్కు సార్ తోటి మాట్లాడినప్పుడు హీస్ లైక్, షూటింగ్లో ఏం అర్థం అవ్వదు కానీ ఎడిటింగ్లో చూస్తే నువ్వు భలే చేసావు అసలు. అంటే ఎందుకు సార్ డౌట్ పెట్టుకుని వెళ్ళారా డబ్బింగ్ ఎడిటింగ్ రూమ్కి? లేదమ్మా, షూటింగ్లో అయితే నువ్వు నీ యాక్టింగ్ లైక్ నార్మల్గా నువ్వు ఎమోట్ చేస్తున్నావు భలే ఉంటుంది, కానీ ఎడిటింగ్లో చూస్తే నీ కళ్ళే కనిపిస్తుంది, నువ్వు మొత్తం కళ్ళు ఇట్లా కనిపిస్తుంది, ఏంది? ఐమ్ లైక్, సార్ నా పర్ఫార్మెన్స్ మొత్తం ఇక్కడే ఉంటుంది సార్, వేరే ఎట్లా చేయాలో నాకు తెలీదు. లేదు భలే వచ్చింది, సూపర్గా చేసావు అసలు శ్రీవల్లి అన్నారు. అండ్ డైరెక్టర్ గారు అట్లా చెప్తే, అంటే ఆమె డైరెక్టర్స్ బేబీ, సో డైరెక్టర్స్ అట్లా చెప్తే నాకు అసలు అదే నా అవార్డు. అవును, నాకు ఇంకా అవార్డ్స్ నాకు అవన్నీ తెలియదు కానీ నాకు అవార్డ్ వచ్చేసింది. నెక్స్ట్ పెద్ద అవార్డు ఆడియన్స్ చెప్పాలి, కానీ ఫస్ట్ రేంజ్ బన్నీ సార్, సుక్కు సార్ అందరూ లైక్ వచ్చి దే స్పోక్ టు మీ, దే వర్ లైక్, ఇప్పుడు ఇంత పర్ఫామ్ చేసావు, భలే చేసావు, యూ హ్యావ్ టు బీ మోర్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. ఒక పక్క పుష్పరాజ్గా అల్లు అర్జున్ గారు అ వెరీ డెడికేటెడ్ యాక్టర్. 100% కాదు, ఒక పాత్రకి 200% ఆర్ వీలైతే 1000% ఎలా ఇద్దామా అని ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూ చేసే ఒక యాక్టర్.
ఇంకో పక్క ఎప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ద ఫీట్ ఉండి ఆన్ ఫీట్ ఉండి అల్లరి అల్లరి చేస్తూ గోల గోల చేసే రష్మిక. ఈ ఇద్దరు సెట్స్ లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేది? I think I was the one who was asking too many questions. ఓకే. అంటే I think I've asked too many questions and I love to hear Allu Arjun sir's point of view. అంటే క్యారెక్టర్ గురించి he's completely submerged. కానీ లైఫ్ గురించి కూడా I used to talk to him a lot. And that's what I'm saying when I say I've learned so much from him. అదే అంటే this is what I mean. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు we would have one conversation, we would have one topic of conversation, we would talk about the character, we would be like, what do you want? I would go and ask him, what should Srivalli do? What is the comfort meter? How should Srivalli and Pushpa be together? Avanni discussion, I think more than a co-star, I think he's become a friend who I was comfortable with. వావ్. And when someone turns into becoming a friend, the chemistry is different. Like kanpistadi, Avunu. like it's easily kanpistadi. So Avunu. I don't have to say anything about it, Kani. I think he's a wonderful man in just as a human being, just as a friend, just as a well-wisher, just as anything. Ippudu kuda if he finds something very interesting, he'll forward it and say, you know, this Oh. I found really interesting, I think you should try. And I love it Okay. when, you know, ante co-stars ante you have that distance. అవును. But when you become a friend, you don't have a distance. You can say, share anything. So I think I respect him immensely of what a big superstar he is. But despite being a superstar, I have a friend. వావ్. So I'm happy. అమేజింగ్. ఐ థింక్ పుష్పరాజ్గా అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్లో చాలా డెప్త్, చాలా ఇంటెన్సిటీ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ ఉంది అని అనిపిస్తుంది. ట్రైలర్ కానీ ఈవెన్ సాంగ్స్ లిరిక్స్లో ఉన్న డెప్త్ కూడా అర్థం చేసుకుంటే దెర్ ఈస్ సో మచ్ టు ఇట్ అని అనిపిస్తుంది. అసలు ఎలాగా ఆయన కన్సీవ్ చేశారని మీరు అనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ పుష్పరాజ్? I think Pushpa Raj is powerful. To get into a powerful mood like that, it takes a lot from any actor, no matter how much experience they've had in their Okay. lives. But I think he's worked constantly for almost 2 years now for this character. I think 2, 3, 4, I don't know. Like, I've seen him since 2 years, but I think he's worked so hard for such a long time that he's become this powerful person in real, right? And ఇవన్నీ చేసి when there's a director like Sukumar Garu, when there's a DOP like Kuba, when there's a music director like DSP, when there's this powerful team backing him up, రైట్. it's a winner. Like it's an absolute winner. So I think he's worked the hardest for this film. అవును. I can't say this as a beginner, కానీ కనిపిస్తుంది ఈ ఫిల్మ్లో మాత్రం హీస్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అని కనిపిస్తుంది. అండ్ ఐ గివ్ హిమ్ ఆల్ ద క్రెడిట్స్. హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్స్ ఇన్ ద వరల్డ్. లైక్ ఐమ్ లైక్ ఐ డోంట్ నో, నేను అట్లీస్ట్ లైక్ ఐవ్ వర్క్డ్ మచ్ లెసర్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ హీస్ వర్క్డ్, కానీ ఐమ్ లైక్ ఎట్లా చేశారండి అసలు ఐ కుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ అని ఓపెన్గా చెప్పేస్తుంటా. వావ్. Because he deserves it. And I think as an actor, as a star, as a friend, as a son, as a husband, a father, everything, he's just on top of his game. మిస్టర్ పర్ఫెక్ట్. Yeah, I think I should be saying that. ఆ సాంగ్ ఇంకా అఫ్ కోర్స్ ఆయనకే డెడికేట్ చేసేయాలి Yeah, ఇంకా. like I truly respect him. ఎస్. అండ్ శ్రీవల్లిగా మీ ఇద్దరి అట్లీస్ట్ సాంగ్స్ పరంగా చూస్తే ఆయనేమో శ్రీవల్లి అని మీ వెంట పడుతున్నారు, తర్వాత మీరేమో సామి సామి అన్నారు. అసలు మీ ఇద్దరి ట్రాక్ ఎలా ఉండిపోతుంది, కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది? టెల్ us something about Pushpa and Srivalli. I think chemistry is worked out really well between Pushpa and Srivalli. Songs lo, I think Sami Sami is the most hard-working song I've ever done అవునా? in my life. Even in stage performances, I didn't struggle so much. I worked that hard for Sami Sami. And Sami Sami, I had
Bunny sir supporting me through that song. So that's the only way I could work that hard. You know, and ఆ vibe కానీ ఆ emotion కానీ ఆ sensuality కానీ ఆ massness, like imagine being sensual being mass, like it was so hard. అవును. Like I've never done something like that. First of all, mass అయితే చేశాను కానీ sensuality I've never done. That is one blanket I've never touched. ఓకే. But he got the sensuality plus the mass plus the dancer plus the power. Like I feel like a tigress in that song. So all of this happened because he was present, you know, and I can't thank him enough. And DSP garu aithe, you know how wonderful music is given. And Pushpa start cheseka mundu he had told me, అంటే నీకు ఒక సాంగ్ రాస్తున్నా చేస్తున్నా, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని. అండ్ దెన్ బ్యాక్ దెన్ ఓన్లీ ఐ టోల్డ్ హిమ్ దట్ మీరు చూడండి నేను హార్డ్ వర్క్ చేస్తా. బట్ ఐ థింక్ ఐ హోప్ ఐ హావ్ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. And all these emotions, all the vibe, all the sensuality is coming extraordinarily well because of the way the boys have captured it. So Kuba, he's done spectacular job. He అంటే ఆ లైటింగ్, ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ కానీ మనము ఇమోట్ చేసేటప్పుడు ఆ ఇమోషన్ని క్యాప్చర్ చేయడం మొత్తం ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీవన్ played their part so well that people are going to see it on 17th what we've created. Yes.